హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ వెంకటేష్ వ్లాగ్స్. ఇదైతే మార్నింగ్ వీడియో అనమాట. మార్నింగ్ లేవగానే బయటంతా ఊడ్చి తడిబట్ట పెట్టుకొని ముగ్గు వేసేసుకొని లోపలికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కొబ్బరి వేసి ఇంకో పొయ్యి మీద అయితే ఇడ్లీ కోసం అయితే వాటర్ వేసి అలా పెట్టానమాట. అలా మసిలితే మనకి ఇడ్లీ మంచిగా ఉడుకుతాయి. ఇంకా ఇంకో పక్క అయితే చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా ఇడ్లీకి అయితే నేనైతే ఆయిల్ ఫస్ట్ కొంచెం ఇలా ప్లేట్స్కి రాసి వేసుకుంటే ఇడ్లీ అయితే అతుక్కుపోకుండా నీట్గా వస్తాయి మనం తీసేటప్పుడు. అందుకే ఇలా చేస్తాను. గీ ఇష్టం ఉంటే గీ కూడా రాసుకోవచ్చు అనమాట. మా హస్బెండ్కి అయితే గీ ఇష్టం ఉండదు, అందుకే నేనైతే ఆయిల్ రాసి చేస్తున్నాను ఇడ్లీ. ఇంకా వాటర్ అయితే బాగా ఇడ్లీ పాత్రలోవి హాట్గా అయిపోయినాయి అనమాట, పొగలు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టేస్తే మనకి 15 మినిట్స్లో ఉడికిపోతాయి. నేనైతే సిమ్లోనే పెడుతున్నాను, మాకు టైం ఉంది కాబట్టి. ఇంకా ఒక పక్కన పల్లీలు కూడా వేపి పెట్టేశాను కదా, ఫ్యాన్ కింద పెట్టాను. అవి చల్లారిన తర్వాత మిక్సీ పడతాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కోసం బాక్స్లో మామిడి పండు కోసి పెడదామని కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఎన్ని పేజీలు పెడతారో, మామిడి పండుకి చిన్న మచ్చున్నా కూడా తినరనమాట. ఇంకా అందుకని మంచిగా గట్టిగా ఉన్న పీసెస్ మొత్తం అతనికి బాక్స్లో వేసేసి మిగిలినంతా పక్కకు పెట్టేశాను. నేను తర్వాత తినొచ్చులే అని చెప్పి నిన్న అలాగే ఒక మామిడి పండు కట్ చేసి పెట్టాను అనమాట. అది మెత్తగా ఉందని చెప్పి తీసుకెళ్ళలేదు. అందుకే ఈరోజు ఇంకా మంచిది కట్ చేసి పెడుతున్నాను అనమాట. అన్నిటికి చాలా వంకలు పెడతారు, ఒక పట్టాన ఏవి నచ్చవో. ఇక్కడ మామిడి పండు కట్ చేసి పెట్టేసిన తర్వాత నేను హాట్ వాటర్ కాచుకుంటున్నాను అనమాట. పొద్దున్నే ఒక గ్లాస్ తాగుతాను అనమాట పరగడుపున. ఈ హాట్ వాటర్లో అయితే నేను జీలకర్ర, సోంపు, వాము డ్రై రోస్ట్ చేసుకొని అవి మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్నాను అనమాట. అవి తాగుతున్నా ఎర్లీ మార్నింగ్ పరగడుపున. ఇంకా చల్లారిపోయినాయి పల్లీలు, అవి కూడా మిక్సీ పట్టేసి తాలింపు వేస్తున్నాను అనమాట. ఇంకా ఈ తాలింపులో వేసే కరివేపాకు అయితే నాకు చాలా ఇష్టం, అందుకే నా కోసం అయితే గుప్పెడు వేస్తాను తాలింపు. మా హస్బెండ్ అయితే పక్కకు పెట్టేస్తారు, అవి కూడా నేనే తినేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము ఈ కరివేపాకు. అది ఎస్పెషల్లీ ఈ పల్లీ చట్నీలో వేసే కరివేపాకే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకే ఎక్కువ వేసుకున్నాను. ఇంకా ఈ చట్నీ పక్కకు పెట్టేసి ఇడ్లీ ఉడికినాయో లేదో చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇడ్లీ అయితే ఒక 2 మినిట్స్ ఉడకాలి. కొంచెం ఉడకనిచ్చేసి కట్టేసి ఇంకా ఇడ్లీ కూడా సర్వ్ చేసేసుకుంటున్నాము. ఇడ్లీలోకి పల్లీ చట్నీ, కరివేపాకు కారం చేశాను, అది కూడా ఉంది. ఇంకా రెండు మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి అయితే ఒక ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా నైట్ బాదం పప్పులను వాల్నట్స్ సోక్ చేశాను, అవి వలవడం మర్చిపోయాను, అవి కూడా వలసేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను కూడా ఇడ్లీ పెట్టేసుకొని తర్వాత పూజ చేసుకుంటాను అనమాట. ఈరోజు ఫ్రైడే కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాక్సిమం మా హస్బెండ్తోనే కలిసి తింటా అనమాట. నాకైతే ఇంకా అలాగే తింటాం అలవాటు అయిపోయింది. మా హస్బెండ్ లేకుండా ఇంకొకదానికి తినబుద్ధి కాదు, అందుకే మా హస్బెండ్ ఉన్నప్పుడే తినేస్తాం ఇద్దరం కలిసి. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి బయలుదేరిపోతున్నారు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని చేసుకోవడానికి లోపలికి వచ్చాను అనమాట. ఇంకా ఇల్లంతా తుడవడానికి బెడ్షీట్స్ అన్నీ దులిపి వేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి వేసేసిన తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా పూజ సామాన్లు కూడా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ప్రసాదం కోసం అయితే షుగర్ చిప్స్ పెడుతున్నాను. ఇంకా దీపారాధన కుందుల్లో ఒత్తులు వేసి ఆయిల్ వేసి ఇంకా పూజ సామాన్లన్నీ ఇంకా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ తులసమ్మ దగ్గర చేసుకొని తర్వాత ఇంట్లో చేసేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కర్రీ అయితే పాలకూర ఫ్రై చేద్దామని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పాలకూర ఫ్రై చాలా బాగుంది. ఇదైతే ఈ పాలకూర జప్టోలో పెట్టారనమాట, చాలా ఫ్రెష్గా బాగుంది. ఇంకా నా స్టైల్లో పాలకూర ఎలా చేస్తానో ఒకసారి చెప్తాను, చూసేయండి. ఇంకా పాలకూరను అయితే నేను పిచ్చాకులు అలా ఏమన్నా ఉన్నా అవి తీసేసి మంచిగా కట్ చేసేసుకొని వాటర్లో వేసాను అనమాట. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇవన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ చాలా తక్కువ వేసాను అనమాట. ఇంకా ఆయిల్లో తాలింపు దినుసులు ఎక్కువ వేస్తే బాగుంటుంది ఈ ఫ్రైకి. జీలకర్ర, ఎండుమిర్చి కూడా ఒకటి తుంపి వేసాను. ఇంక ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కరివేపాకు,
ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తాను. ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పాలకూర అయితే వేసుకోవాలి. ఇంకా పసుపు 1/2 టేబుల్ స్పూను, సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ చూసి వేసుకోవాలి. సాల్ట్ ముందే వేస్తే అన్నమాట పాలకూరకి ఎక్కువైపోద్ది. ఆకుకూరకి ఏదైనా ఎక్కువ వేయకూడదు, చూసి వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ అవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పాలకూర అయితే యాడ్ చేసేసాను. పాలకూర మూత పెట్టకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోద్ది అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట ఈ పాలకూర ఫ్రై. మన ఛానల్లో కూడా ఉంది లాంగ్ వీడియో. ఇక్కడ అర్థం కాకపోతే ఒకసారి మన ఛానల్లోనే పాలకూర ఫ్రై సపరేట్ వీడియో ఉందన్నమాట. ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేయండి. ఇంకా మనం పాలకూర ఫ్రై అయితే దగ్గర పడిపోయింది. ఇంకా దీనిలో సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకొని కారం కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట. కారం అయితే ఎక్కువ పట్టదు ఫ్రై కాబట్టి పాలకూర. అంతే. ఇంకా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్.